శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య మా అమ్మగారికి తిరుమల కొండ మీద చిన్నప్పుడు జరిగిన ఒక అనుభవం గురించి చెప్పాను కదా. ఆ తరువాత ఛానల్కి మెసేజ్ల్లోనూ ఈమెయిల్స్లోనూ ఎంతోమంది వెంకటేశ్వర స్వామి తమ జీవితాల్లో చేసిన అనుభవాల గురించి రాశారు. ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. స్వామి ఎన్ని జీవితాలని స్పృశించాడు. అందుకే తెలుగు వాళ్ళందరి జీవితాలు స్వామితో మమైకమైపోయాయి. అందులో మా అడ్మిన్ కొన్ని నాకు పంపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఒక 2 సంఘటనలు చాలా గొప్పగా అనిపించి అవి ఏమిటి అనేది వీడియోలో చెప్తాం మీకు. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది పద్మశ్రీ అనే ఒక సోదరు రాశారు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న సంఘటన. ఇది వాళ్ళ తాతగారి జీవితంలో జరిగిన సంఘటన అనమాట. ఏమిటంటే వాళ్ళ తాతగారు పరమనిష్టాగరిష్ఠులట, ఆచారపరులు. అలాగనే రోజు అనుష్ఠానం చేసుకుందే ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మడి తడి ఆచారం అన్నీ విపరీతంగా పాటించేవారు. అలాగే ఆయనకి ఒక దేవతార్చన పెట్టి ఒకటి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేవతార్చనని కూడా తీసుకునే వెళ్ళేవారట. ఒకసారి ఏమైంది, తిరుమల దర్శనానికి వెళ్ళారట. వెళ్ళి ఆ దర్శనం అంతా అయిపోయాక బయటకు వస్తుంటే ప్రసాదాలు పెట్టేవారు కదా గతంలోని, ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. అందులో చక్కెర పొంగలు వచ్చింట ఆయనకి. ఆయనతో పాటు ఆయన పిల్లలు కోడళ్ళు అందరూ వెళ్ళారు. 2 అబ్బాయిలు అనుకుంటా. వాళ్ళందరూ వెళ్తే వాళ్ళందరూ ప్రసాదం తినేశారు. ఈయన తినలే. అదేమిటి నాన్న ప్రసాదం తినలేదు అంటే, ఎవరో ఎక్కడో వంటశాలలో చేశారు, అది మడికట్టుకుని చేశారు, ఆ సదాచారం పాటించి చేశారని ఏమిటి గ్యారంటీ, అందుకని నేను తినలేదు అని చెప్పారు. మానేస్తే ఏమైంది, సాయంత్రం దేవతార్చన తీసి పూజ చేసుకోవడం మొదలు పెడితే ఈ లోపల కోతి వచ్చి ఆయన చూస్తూ ఉండగా అది ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోతే అయ్యో నా దేవతార్చన కోతి ఎత్తుకుపోతోంది అని అరవడం మొదలుపెట్టారు. అందరూ చుట్టుపక్కల వస్తే అది వెళ్ళి ఎదురుగుండా ఒక భవనం మీద కూర్చుని చేత్తో పట్టుకుని ఉంది. వీళ్ళు ఎంతమంది అదిలించినా సరే, ఎంతమంది బెదిరించినా, కర్రలు తీసుకొచ్చినా అక్కడి నుంచి కదలటలేట, అక్కడే కూర్చునుంది. దాంతో వీళ్ళు ఆ భవనం ఎక్కుదామని ప్రయత్నిస్తే ఇంకొక చోటుకు వెళ్ళడం, అక్కడ కూర్చోవడం. అది ఎక్కడ అడవిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా దొరకదు కదా. దాంతో ఈయనకి ఏడుపు వచ్చేసింటే, ఎందుకంటే ఆయనకి దేవతార్చన అంటే ప్రాణం. ఆ కాలంలో అలా ఉండేవారు. మనం కూడా ఇంట్లో ఏదైనా మూర్తులు తీసుకుని వాటికి అభిషేకం ఏదో ఒకటి రోజు చేసి నివేదన చేసి వాటితో మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మనకు ఆ మూర్తితో ఆ అనుబంధం వస్తుంది. వచ్చి ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే మనం కూడా తీసుకుపోతాం. ఒకవేళ తీసుకువెళ్ళడానికి కుదరకపోతే అయ్యో ఇప్పుడు నైవేద్యం సమయం అయిపోయింది, ఇంట్లో ఎవరైనా పెట్టారా లేదా అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక పిల్లవాడిని ఎలా చూసుకుంటారో తల్లిదండ్రులు, మీరు నిజంగా పూజ ప్రేమగా చేయగలిగితే దేవతార్చన అంటే మీకు అంత అనుబంధం ఏర్పడుతుంది. అంతా ఆయన ఇంకా తట్టుకోలేక, ఆ కోతి పట్టుకుపోతుందేమో తెలియదు, ఎవరు పట్టుకోలేకపోతున్నారు. దేవతార్చన నాకు దొరికితే సరే, లేకపోతే నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి నా ప్రాణం విడిచేస్తాను అని ఒక బట్ట పరుచుకుని దాని మీద కూర్చుని ప్రాయోపవేశం చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ? ఎంత అదిలించినా కోతి అసలు బెదరట్లేదు, అక్కడే చెట్టు మీద కూర్చుని ఉంది పైన. అప్పుడు ఎవరో ఆయనకి గుర్తు చేశారు, నాన్న నువ్వు భగవత్ అపచారం చేసావు, పొద్దున్న స్వామి ప్రసాదం ఇస్తే స్వీకరించలేదు, స్వామి ప్రసాదానికి మడి తడి ఆచారం అవన్నీ అంటావా, అవి స్వామే స్వీకరించిన ప్రసాదం, అది ఇంకా నీకు స్వీకరించడానికి ఏముంది నాన్న, నువ్వు అక్కడ అపచారం చేసావు, అందుకే భగవంతుడు ఇలా శిక్షిస్తున్నాడు అని. ఆయన వెంటనే ఓహో అవునా, అయితే నేను చేసింది అపచారం అయితే కనుక వెంటనే స్వామి నాకు మళ్ళీ నా దేవతార్చన అనుగ్రహించాలి, అప్పుడు నేను వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పారట. విచిత్రం, ఆ మాట పూర్తయిందో లేదో ఆ కోతి తీసుకొచ్చి అది ఒళ్ళో పడేసేసి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. వెంటనే ఆయన సాయంత్రం ఆలయంలోకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుని స్వామికి క్షమార్పణ చెప్పుకుని వచ్చారట. అది విషయం. ఎంత అద్భుతమైన సంఘటన. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ అక్కడ ఉన్నాడు, అలాగే ఆయన ప్రసాదం ఇప్పటికీ పలుకుతుంది అనడానికి ఇది నిదర్శనం. నాకు ఇది వినగానే ఒకటి గుర్తొచ్చింది. అన్నమాచార్యుల వారి జీవితంలో ఇలాంటి సంఘటనే జరిగింది ఒకటి. ఒకసారి ఆయన పూజించే దేవతార్చనలో వెంకటేశ్వర స్వామి విగ్రహం మాయమైపోయింది. ఎక్కడికి పోయిందో పోయింది. అంతో పాపం ఆయన తిండి నిద్ర మానేసేసి ఆ విగ్రహం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ విగ్రహం దొరక్కపోయేసరికి ఆయన కూర్చుని ఏడుస్తూ పాపం కీర్తన కూడా చేశారు, చాలా ప్రఖ్యాతమైన కీర్తన. ఇందిరారమణు తెచ్చి ఈయరో నాకిటువలే పొంది తనిని పూజింప పొద్దాయని పూడు అని ఉంటుంది. ఆంజనేయ స్వామిని పిలుస్తారు, స్వామి తీసుకొచ్చి నాకు ఇవ్వు అని. వెంటనే ఒక కోతి తీసుకొచ్చి ఆయన దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడు. నాకు ఇది విని ఆ సంఘటన గుర్తొచ్చింది. మరి అంతటి భక్తుడే కదండి ఈయన, వీళ్ళ తాతగారు. ఎందుకు స్వామి పరీక్ష పెట్టాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఎవరైనా తీసుకోండి, మనుషులు అన్నాక లోపాలు లేకుండా ఏ మనిషి ఉండడు, అంతేనా? అప్పుడు భగవంతుడు ఆ లోపం వల్ల మనని దూరం చేసాడు, ఆ లోపాన్ని సరిచేసి మన హక్కును చేర్చుకుంటాడు. ఇప్పుడు బిందెలు తయారు చేస్తే ఒక ఆయన ఉన్నాడు, ఓ బిందెకి సొట్ట పడింది అనుకోండి, ఆయన బిందె తీసుకెళ్ళి అవతల పాడాడు సొట్ట పడింది అని. ఒక చిన్న చెక్క సుత్తి తీసుకొచ్చి ఆ సొట్టని ఓ పిగ్గలా తీసి మళ్ళీ ఆ బిందెకి మెరుగు పెట్టి బ్రహ్మాండంగా తయారు చేస్తాడు, అంతేనా? భగవంతుడు కూడా అంతే. ఇదిగో ఈయనకి చిన్న ఆచారం అనే దానివల్ల ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఆ చిన్న లోపం ఉంది, దాన్ని భగవంతుడు సరిచేసి మళ్ళీ తన భక్తిని నిలిపారు. అది అద్భుతమైన సంఘటన. ఇంకొక సంఘటన చెప్తాను. ఈ వేణు సిహెచ్ అని ఒక ఆయన రాశారు, ఇది కూడా ఒళ్ళు పులకింపజేసే సంఘటన. వీళ్ళ తల్లిదండ్రులకి 4 పిల్లలట, ఈయన ఆఖరి ఆయన అనుకుంటాను. ఇందులో వీళ్ళ పెద్దన్నయ్య గారికి 10 ఏళ్ళు ఉన్నంత వరకు అంతా బాగానే ఉందిట. 10వ సంవత్సరంలో ఒకసారి ఆడుకుంటూ ఉంటే ఏదో పొరపాటు జరిగి కాళ్ళు 2 చచ్చిపడిపోయాట. ఆ తరువాత ఎన్ని దేవాలయాలకి తిరిగారో, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో, ఎన్ని మందులు వాడారో, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారో, ఏం చేసినా తగ్గల. ఆలోపతి అయిపోయింది, హోమియోపతి అయిపోయింది, అన్నీ అయిపోయి ఆఖరికి ఇందిరాపతి అంటే వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టంట. దాంతో అప్పటిదాకా హాయిగా ఆడుకుంటున్న కొడుక్కి అలా అయిపోయేసరికి ఇంకా దుఃఖం భరించలేక వెంకటేశ్వర స్వామి పటం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, స్వామి నీ దగ్గరికి తెస్తున్నా, నాకు అన్ని ప్రయత్నాలు చేశాను, ఇంకా దిక్కు లేదు, అలసిపోయాను, నువ్వే రక్షించాలి, నీ కొండకి ఎలాగైనా సరే వీడిని తీసుకొస్తాను, నువ్వే కాపాడు అని ఆర్తితో ప్రార్థించారట. మనకి గజేంద్రుడు అంటాడు చూడండి, నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని. ఎలాంటి వాళ్ళకైనా సరే జీవితంలో ఇలాంటి స్టేజ్ ఒకసారి వస్తుంది. అప్పుడు ఆర్తితో భగవంతుడిని పిలిస్తే ఆయన అలాగే పలుకుతాడు. అంతా ఏం చేస్తారట, తల్లి తండ్రి ఈ అబ్బాయిని కష్టపడి మొత్తానికి కొండపైకి తీసుకువెళ్ళారు. అమ్మో ఆ కాళ్ళు పనిచేయట్లేదు, 10 ఏళ్ల అబ్బాయి అంటే చాలా కష్టంగా తీసుకువెళ్ళడం. బస్సులో తీసుకువెళ్ళినా సరే ఎత్తుకుని అవన్నీ చేసి చివరికి దర్శనానికి వెళ్లే ముందు ఏం చేశారు అంటే పుష్కరిణి స్నానం చేయడానికి వెళ్ళారు. నేను మీకు ఎన్నో వీడియోల్లో చెప్పాను గతంలో, స్వామి పుష్కరిణి మహాశక్తిమంతమైనది. దురదృష్టవశాత్తు మనకు అది తెలియక దర్శనం లడ్డు ఈ 2 చేసుకుని వచ్చేస్తూ ఉంటాం. పుష్కరిణిలో స్నానం వదలకండి, ఏమీ కుదరకపోతే కనీసం తల మీద నీళ్ళైనా చల్లుకోండి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి. వీళ్ళ అబ్బాయిని పుష్కరిణి దగ్గరికి ఎత్తుకుని తీసుకువెళ్ళి, పుష్కరిణి మెట్లు ఉంటాయి కదా, చివరి ఒక చోట కూర్చోబెట్టి, నాయన మేమిద్దరం స్నానం చేసి వస్తాం, ఇక్కడే కూర్చో, నీకు చెంబుతో నీళ్లు తీసుకొచ్చి నీ మీద పోసి స్నానం చేయిస్తాము అని చెప్పారట. చెప్పి సరే అని ఇద్దరు మునిగేసరికి అబ్బా నరిచి అబ్బాయి నీళ్ళలో పడిపోయాడు. పడిపోతే వెంటనే చూసి అయ్యో నీళ్ళలో పోతున్నాడు అని చెప్పి గబగబా తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి మొత్తానికి పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మెట్ల మీదకి తీసుకొస్తే మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇలా ఎక్కుతున్నాడు మెట్లు, కాళ్ళు వచ్చేసేయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూసి అదేమిటమ్మా ఇందాకడ దాకా కాళ్ళు హఠాత్తుగా ఎలా కాళ్ళు అని ఆశ్చర్యపోయారు అందరూ. వీళ్ళతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళు ఉన్నట్టు కొండ మీదకి, వాళ్ళు కూడా ఇతని పరిస్థితి చూసిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి అప్పుడు అతన్ని అడిగితే ఎందుకు దూకావు నీళ్లలో అని, నేను దూకలేదు, ఒక ముస్లిం అతను వచ్చాడు నా పక్కనే, ఈ టోపీ అవన్నీ పెట్టుకుని ఉన్నాడు, అతను నన్ను తోసాడు నీళ్లలోకి అన్నట్ట. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎవరు రాలేదు ఇక్కడికి, ముస్లిం ఇతనే పడిపోయాడు అని చెప్పాడు. అతనేమో కాదు నేను చూశాను, ఒక అతను వచ్చాడు నన్ను తోసేసాడు లోపలికి, అప్పుడే నేను అబ్బా అని అరిచాను అన్నట్టు. దాంతో ఆ రూపంలో ఎవరు వచ్చారు అనేది అందరికీ అర్థమయ్యి గోవిందా గోవింద అని గోవిందనామస్మరణతో ఆ రోజు పుష్కరిణి ప్రాంతాలన్నీ మారుమోగిపోయేట. ఏమిటండి స్వామిలాగా మహమ్మదీయుడి రూపంలో కూడా వస్తాడా అంటే దీన్నే గజేంద్ర మోక్షంలో ఒక పద్యంలో చెప్తారు. సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారం ముంజీరడు అభ్రగపతిన్ బంధింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చొక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అని. అంటే స్వామి భక్తులని కాపాడదలుచుకున్నప్పుడు శంఖము చక్రము గరుత్మంతుడు ఇవేమీ చూడ్డు, ముందు కాపాడడానికి వెళ్ళిపోతాడు అని. అంటే దాని అర్థం ఏమిటి? స్వామి తన నిజ రూపంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి రాడు, భక్తుల్ని రక్షించదలుచుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు. అలాగా ఆ రోజు ఒక మహమ్మదీయుడి స్వరూపంలో వచ్చి స్వామి అతన్ని నీళ్లలోకి తోసి ఆ రకంగా కాళ్ళు తెప్పించాడు. ఇలాంటివి తిరుమల కొండ మీద ప్రతిరోజు ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి. ఈ 2 విని నా మనస్సు పులకించిపోయి అందుకని మీకు చెప్దామని చేస్తున్నా. గోవిందా గోవింద. శ్రీమాత్రే నమః.